నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషిదేవ్ క్షేత్ర పురాణం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇంకొక అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చేసాం. అదే మన శ్రీ రామాలయం. ఈ ఆలయం అయితే మనకు 450 సంవత్సరాల నుంచి ఆ చరిత్ర ఉందన్నమాట. సో ఈ చరిత్ర అంతా కూడా మనం స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. అండ్ మనం ముందైతే టెంపుల్కి వెళ్ళి లోపలంతా చూసుకుందాం ఒకసారి. సరే, ఇప్పుడైతే రండి లోపలికి. ఏ ఆలయానికైనా ఒక చరిత్ర ఉంటుంది. నిజాంపేట్ రామాలయానికి కూడా ఎంతో ఘనమైన నేపథ్యం ఉంది. స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయం కొన్ని దశాబ్దాల క్రితం గ్రామ దేవాలయంగా ప్రారంభమైంది. గ్రామంలోని పెద్దలు, భక్తులు అంతా కలిసి సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. నాడు చిన్న పాకలో లేదా చిన్న గుడిగా ప్రారంభమైన ఈ ఆలయం కాలక్రమేణా భక్తుల ఆదరణలో, దాతల సహకారంతో ఈరోజు ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడింది. సో చూడండి ఫ్రెండ్స్, మన శ్రీ రామాలయం అన్నమాట. ఇది మన స్వామివారి ఆలయం, రామాలయం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్రశాంతమైన వాతావరణం మధ్యలో ఒక మంచి ఆలయం. స్వామివారి ఆలయం గోపురం వెనకాలంతా ఒక సిటీలో ఒక నాయిస్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే ప్రశాంతమైన వాతావరణం మధ్యలో ఇంత హాయిగా ఉంది టెంపుల్. అండ్ గోపురం తర్వాత మన ఇక్కడి గర్భగుడిలోకి అడుగు పెట్టగానే ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ మనకి ఆవహిస్తుంది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ సమేతుడై చిరునవ్వులు చిందిస్తూ భక్తులకి అభయ ప్రదానం చేస్తూ కనిపిస్తారు. స్వామివారి విగ్రహ రూపం అత్యంత మనోహరంగా ఉంటుంది. శ్రీరాముడికి పరమ భక్తుడైన హనుమంతుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. స్వామివారికి దర్శించుకుంటే శని దోషాలు, భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. చాలా పాత పిల్లర్స్ కూడా ఉన్నాయి టెంపుల్లో. స్వామి అప్పటివేనా ఇవి? మార్చలేదా? అలాగే అందరూ కూడా ఈ యొక్క దేవాలయం అప్పట్లో ఏంటంటే ఎంత మహారాజు అయినా వంగి వెళ్ళాలి. ఇక్కడ కింది గుమ్మం లోపలికి ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత శ్రీచక్ర ప్రతిష్ఠ ఇది. ఆ గృహల అందు పైన శ్రీచక్రం ఉంటుంది. ఈ లోపలనా? ఇక్కడ నుంచి గుమ్మం దగ్గర పైకి చూస్తే శ్రీచక్రం కనబడుతుంది. ఆ ప్రతిష్ఠ అప్పట్లో. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చా? ఇక్కడ దాకా ఈ గుమ్మం లోపల గుమ్మం వరకు వెళ్ళొచ్చు కదా? గర్భాలయం ముందున్న దాన్ని ఏమంటారు? అంతరాలయమా? అది గర్భాలయం. గర్భంలో ఉంటాడు కదా స్వామి. ఇక్కడ కూర్చొని మోకాల మీద చూడొచ్చా? ఇంకా శ్రీచక్ర ప్రతిష్ఠనా ఇది? పైన ఉన్నది శ్రీచక్రం అంటే సుదర్శనం, విష్ణుమూర్తి చక్రం. విష్ణుమూర్తి చక్రం. ఈయన అపసవ్యంగా ఉంటాడు. భద్రాచలంలో ఉన్నట్టు కామాంక స్థిర జానకి అమ్మవారు ఎడం వైపు కూర్చుంటాడు. సీతాదేవి అంటే భద్రుడు కోరిక మీద భద్రాచలంలో అపసవ్యంగా వచ్చి వెలుస్తాడు. ఇంకా ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వచ్చే భక్తులు చెబుతుంటారు. మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, జీవన విధానాలు మారవచ్చు, కానీ భగవంతుడిపై ఉన్న భక్తి, విశ్వాసం ఎప్పటికీ మారవు అనడానికి నిజాంపేట్ శ్రీ రామచంద్ర స్వామి ఆలయం ఒక సజీవ సాక్ష్యం. ఆధునికత నడుమ అత్యధిక జ్యోతి వెలిగిస్తూ సమాజానికి మంచి మార్గం చూపిస్తుంది ఈ ఆలయం. మీరు కూడా భాగ్యనగర్లో ఉంటూ కాసేపు ప్రశాంతంగా గడపాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి నిజాంపేట్ రామాలయాన్ని సందర్శించండి. ఆ సీతారాముల ఆశీస్సులు పొంది తరించండి. సాయంత్రం కాగానే ఇక్కడి చెట్ల నీడన కూర్చొని ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ స్వామివారి నామకరణ చేస్తుంటే రోజంతా పడ్డ అలసట క్షణాల్లో మాయమైపోతుంది. అందుకే ఈ ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, ఎంతో మందికి మానసిక ప్రశాంతతనిచ్చే ఒక పవిత్రమైన నిలయం. శ్రీరాముడి జీవితం మనకొకటే నేర్పుతుంది: సేవ. కేవలం పూజలు చేయడమే కాదు, సమాజంలో ఉన్న తోటి వారికి సహాయం చేయడమే నిజమైన రాముడి భక్తి. ఈ నిజాంపేట్ రామాలయ కమిటీ మరియు ఇక్కడి దాతలు కలిసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహిస్తూ శ్రీరాముడి ఆశయాలను నిజం చేస్తున్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పంచడం ద్వారా ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక వెలుగు దివ్వెలా నిలుస్తుంది.
రాముడు అంటే నమ్మకం, రాముడు అంటే ధర్మం. జై శ్రీరామ్. స్వామి నమస్కారం. కృష్ణార్పణం. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఓం సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే రామానుజాయ నమః. స్వామి ఈ ఆలయం 450 సంవత్సరాల నాటిదని చెప్పారు. ఇప్పుడు ఎలా వచ్చింది టెంపుల్, ఇంకా ఈ మిగతా కన్స్ట్రక్షన్స్ ఎలా జరిగాయి? ఇది పురాతన దేవాలయం. 450 సంవత్సరాల నాటి దేవాలయం. అంటే ఇది నైజాం పరిపాలనలో దేవాలయాలు ఇవన్నీ కూడా. అది ఆ పరిపాలనా విధానం అనేది మనకి అనవసరం. కాకపోతే అప్పుడు దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అప్పుడు అక్కడ పెద్ద నుయ్యది ఉండేది. ఆ నూతిలో విగ్రహాలు అవి కూడా అక్కడ కొన్ని సందర్భాల్లో అందులో వేసి దాన్ని అలాగ ప్రతి వాళ్ళు చూడటం వెళ్ళటం తప్ప దీనికి ఏం చేసిన దారి ఏం కనపడలేదు. ఆ తర్వాత 2013లో కొంతమంది యువకులు సాఫ్ట్వేర్లు అందరూ కూడా దీన్ని సందర్శించి ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం, రామచంద్రమూర్తి సాక్షాత్తు పాపం ఆయన ఎలా ఉన్నాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక పూనుకొని దీన్ని ఒక స్థితికి తీసుకొచ్చారు. అలాగే ఫస్ట్ ఒక ఆమె పెద్ద ఆవిడ ఏంటంటే దీనికి ఒక 6 లక్షలు ఇచ్చి ఫస్ట్ దానికి మెయిన్గా తయారు చేయటానికి, దేవాలయాన్ని పునరుద్ధరించడానికి ఆవిడ ఇచ్చింది. దాంతో అలా 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 మొత్తం వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఈ పిల్లర్స్ అని ఉన్నాయి కదా, పాతకాలం పిల్లర్స్ లాగా ఉన్నాయి. అంటే పిల్లర్స్ లేకుంటే మామూలుగా గణిట్రాలతో చెక్కి. ఇది అచ్చంగా పిల్లర్స్ కాదు, ఆ గ్రైనైట్ తో ఏకశిలతో చెక్కినవే తప్ప మామూలుగా ఇవి వాళ్ళు అతికించినవి కాదు. ఏకశిల. తర్వాత ఏంటంటే దీనికి ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు పూర్వం ఏంటంటే ఎంత మహారాజానే కూడా వంగి స్వామి దగ్గర ఉండాలి, ఎంత కోటీశ్వరుడైనా అనేటువంటి భావంతో ఈ యొక్క దేవాలయాన్ని ఇలా కట్టేవారు, నిర్మాణం ఇలా చేసేవారు. ఇప్పుడంటే మామూలుగా చేసిన చేతను ఎలాంటి వాడు వచ్చినా వంగవలసిందే. అంటే భగవంతుడి దగ్గర అందరం సమానమే కదా, తల వంచితేనే కదా భగవంతుడి దగ్గర. ఆయన మించిన శక్తి ఎవరి దగ్గర లేదు కదా. అందువల్ల ఏంటంటే అప్పటి దేవాలయాలన్నీ కూడా ఈ రకంగా పురాతన దేవాలయాలు ఏవైనా చూడండి మీరు ఇలాగే ఉంటాయి. ఈ ఆలయం పురాతనమైనది కదా, అప్పట్లో కట్టిందా, ఈ మధ్యలో ఏమైనా కట్టిందా? అప్పట్లో కట్టిన దేవాలయాన్ని పునరుద్ధరించారు తప్ప దేవాలయాన్ని మట్టుకు ఏమి కొత్తగా మార్చలేదు. అదే దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. అలా అభివృద్ధి చేస్తూ 2015-16 పునఃప్రతిష్ఠ అయింది. ఇది ఆ పునఃప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి కూడా దీనికి నిత్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారు విన్నవిస్తారా కార్యక్రమాలు? చెప్పండి స్వామి. ముందుగా ఋషిదేవ్ పురాణ ఛానల్ వారికి నమస్కారం, శుభాభివందనములు, శుభాశీస్సులు. నా పేరు జొన్నలగడ్డ జగన్మోహన్ శర్మ. నేను ఉద్యోగరీత్యా రిటైర్ అయ్యి పురోహితం చేస్తూ ఉంటాను. అలాగే రంగస్థల నటుడిని 50 ఏళ్ల నుంచి. నేను సీనియర్ నటుడిని. అనేక అవార్డులు ప్రభుత్వం ద్వారా తీసుకున్నటువంటి ఈ దేవాలయంలో నాకు ఇది పురాతనమైన దేవాలయం. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు భద్రాచలం రామాలయం ఎప్పటి నుంచో ఉందో అప్పటి నుంచి ఇది ఉంది, అంత క్షేత్రం అని చెప్తూ ఉంటారు. అంత శక్తివంతమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో మరి ప్రతి నెల పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సహస్ర దీపాలంకరణ చేసి అన్న సమారాధన చేస్తూ ఉంటారు. అలాగే ఉగాది ఉత్సవాలు, సీతారామ కళ్యాణం, అలాగే ప్రతి మార్గశిర మాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం, ప్రతి మాసన ధనుర్మాసంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా అర్చనలు, పూజలు, ప్రసాద స్వీకరణ, గోదాదేవి కళ్యాణం అవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటారు.
ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు అర్చన జరగటం, ఎంతమంది వస్తే అంతమందికి ప్రసాదం వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాంటి గొప్ప క్షేత్రం ఇది. అలాంటి క్షేత్రంలో నేను కూడా ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి భాగస్వామిగా ఉండి కళా ప్రదర్శనలు చేయటం. ఉగాదికి బాగా చేస్తారు 10 రోజులు ఉత్సవాలు, సీతారామ కళ్యాణ ఉత్సవాలు, వసంత నవరాత్రి ఉత్సవాలు. ఉగాది నుంచి శ్రీరామనవమి దాని సందర్భంగా పురాణ శ్రవణం, అలాగే పంచాంగ శ్రవణం, ప్రతిరోజు కూడా సాంస్కృతిక పురాణాలు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు అలాంటివి ప్రత్యేకంగా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇంకా ఏ గుడిలో కూడా అట్లా చేయరు. అలా ప్రత్యేకంగా ఎక్కువగా వీళ్ళు పురాణ సంస్కృతి కార్యక్రమాలు కూడా పెట్టి వాళ్ళను కూడా కళాకారులను ఆదరించాలని చెప్పి వాళ్ళ శక్తివంతం లేకుండా చేస్తుంటారు. అట్లాగే అర్చక స్వాములు కూడా ఇక్కడ చక్కగా ఉండి వాళ్ళ యొక్క అర్చన కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా బ్రహ్మాండంగా చేసి వచ్చిన భక్తులకు కూడా చక్కటిటువంటి సమాధానం ఇస్తూ ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే రామచంద్రమూర్తి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అలా రామ 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 అని 3 సార్లు అనుకుంటే చాలు ఎంతో పుణ్యం వచ్చి మనకు విష్ణు సహస్రం చేసిన పారాయణం చేసిన పుణ్యం వస్తుంది. అనేక పాపాలు అంటే లోగడ చేసినట్టు పాపాలు పోతాయి, మా అంటే మళ్ళీ ఆ పాపాలు ప్రవేశమందక వాక్కవాటం బంధమైపోతుంది. అట్టి క్షేత్రమైనటువంటి రామాలయంలో నేను కూడా కార్యక్రమాలు చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రతిరోజు కూడా పంచుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 7:30కి అర్చన, స్వామివారి అర్చన అవుతుంది. మహానివేదన ప్రసాదం భక్తులు రాకు. శనివారం మంగళవారం కూడా జనం బాగా వస్తారు. అలాగే ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి శనివారం మంగళవారం కూడా ఆకు పూజ, తమలపాకుతో పూజ భక్తులు చేయించుకుంటారు. వడమాల పూజలు. కానీ అంటే భద్రాచలంలో రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో ఈ యొక్క రామాలయం అంటే ఎదురుగుండా, అక్కడ కూడా ఆంజనేయ స్వామి పక్కన ఉండడు. భద్రాచలంలో కూడా ఎదురుగుండానే ఉంటాడు. సాక్షాత్తు భద్రాచల రాముడే. అమాంక సస్థిత జానకి అమ్మవారిని ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. అపసవ్యంగా ఉంటాడు. ఇక్కడ శంకు చక్రాలు అవి సవ్యంగా ఉండవు. అంటే భద్రుడు కోరిక మీద వెలిసినటువంటి భద్రాద్రి రాముడు ఆయన ఎక్కడున్నా కూడా ఇదే పరిస్థితి. భద్రాద్రి రాముడు, కోదండ రాముడు, కళ్యాణ రాముడు, పట్టాభిరాముడు అని ఇన్ని రకాలుగా స్వామి ఉంటాడు. ఇక్కడ మటుకు భద్రాద్రి రాముడి కిందే ప్రతిష్ఠ అయ్యారు. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారి దేవాలయాన్ని దర్శించుకుంటే కొత్త వాళ్ళు మళ్ళీ 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 రావాలని వస్తారు. వాళ్ళు ఎంత దూరం అయినా సరే. ఆ యొక్క మహిమ ఏంటి అంటే ఆ సుదర్శనం, ఆ ప్రతిష్ఠ, అప్పట్లో చేసినటువంటి ఆ చక్ర ప్రతిష్ఠ, అది ఇప్పటికీ దాని యొక్క పవర్ చూపిస్తోందంటే ఒక్కసారి వచ్చిన వాళ్ళు మీరే ఉన్నారు, మీరు మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది. అది ఏంటంటే ఆ యొక్క ఆ ప్రతిష్ఠ శక్తి. అలాగే ఇక్కడ సంతానం లేని వాళ్ళకి కానీ శ్రీరామనవమికి ధ్వజారోహణ చేస్తారు. అప్పుడు గరుడ ముద్ద వేస్తారు ఫస్ట్ రోజు, ఆఖరి రోజు. అంటే ఆ గరుత్మంతుడిని ఎందుకు మనం అక్కడ ప్రతిష్ఠ చేయాలి అంటే ఈ జరిగేటువంటి కార్యక్రమాన్ని సవ్యంగా చూడు నాయన, ఏ అవాంతరాలు రాకుండా అని ఆయన ఫస్ట్ మనం గరుత్మంతుడికి చేసి ప్రార్థన చేస్తే అప్పుడు మనం ఈ కార్యక్రమాలు మొదలు పెడతాం. అలాగే ఆ గరుడ ముద్ద తిన్నటువంటి వాళ్ళు, సంతానం లేని వాళ్ళు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ, అలాగే ఉద్యోగం రాని వాళ్ళు కానీ తప్పనిసరిగా ఇక్కడ కలుగుతుంది. భక్తుల యొక్క అభిప్రాయము, అభిమతం కూడా వాళ్ళు చెప్తేనే కదా మాకు తెలిసేది. మాకు తెలియదు కదా. వాళ్ళు మీరు వచ్చి బాగుంది, ఇక్కడ పూజ చేయించుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చిందండి అని మీరు చెప్తేనే కదా అలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అలాగే భాద్రపద మాసంలో వినాయక చవితి 9 రోజులు నవరాత్రులు చేస్తారు. అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారు దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తారు. ఆ పొద్దున్న సాయంత్రం కూడా కుంకుమార్చనలు ఉంటాయి. తర్వాత కృష్ణాష్టమి ఒక్కరోజు, ఆ రోజు వేడుకలు చేస్తారు. కాకపోతే ఇక్కడ ఎక్కువగా భక్తుల యొక్క సహకారం ఎక్కువ ఉంటుంది, భక్తుల యొక్క ఆదరాభిమానాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ సేవ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు, అందరూ కూడా ఎంప్లాయీస్. అయినా కూడా ఇక్కడ సమయం వచ్చిందంటే వాళ్ళు నడుం కట్టుకుని దేవాలయాన్ని సేవ చేస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసం 9 నెల్లాళ్ళు కూడా సాయంత్రం ఆకాశదీప పూజ ఉంటుంది. ఆకాశదీపం ఆ నెల్లాళ్ళు చేస్తారు. అలాగే ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా తెల్లవారుజామున తిరుప్పావు పాసురాలు చేసి సేవాకాలం అది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగానే జరుగుతాయి. అంటే విష్ణాలయాలు ఎక్కడున్నా ఏ రకంగా జరుగుతాయో
ఇక్కడ కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. తర్వాత ఇక ఉగాది వసంత నవరాత్రులు 9 రోజులు అయిన తర్వాత ఇక్కడ మన ఈ పిల్లల యొక్క భరతనాట్యం, స్వామివారి యొక్క భక్తి రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత కళ్యాణం, స్వామివారికి తిరువీధులు కళ్యాణం అయినటువంటి 3వ రోజున తిరువీధి తిరుగుతారు. అంటే పట్టాభిషేకం చేసుకుని వాహనం మీద స్వామివారు తిరువీధులు తిరుగుతారు. ఆఖరిన అన్నదానం ఉంటుంది. ఫస్ట్ రోజు అన్నదానం ఇంచుమించు ఒక 10-15 వేల మంది వస్తారు కళ్యాణానికి. అన్నదానం ఫస్ట్ రోజు శ్రీరామనవమికి అక్కడ కళ్యాణ మండపంలో చేస్తారు. ఎదురుగుండా అదంతా కూడా పూర్వం చాలా శిథిలావస్థలో పుట్టలని ఇవన్నీ ఉండేవి. అదంతా కూడా భక్తుల సహకారంతో దానికి ఇచ్చేశారు. దీనికి కొలం శ్రీనివాసరెడ్డి ధర్మకర్త. దీనికి ఆయన ధర్మకర్త. దీనికి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ఆయన ఇవ్వటం చేయటం దీన్ని చక్కగా ఆయన నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ దేవాలయాన్ని ఏం కావాల్సిన వసతులు సమకూరుస్తున్నారు. వారి యొక్క అండదండలతో నడుస్తోంది. ఏ అవసరం వచ్చినా భక్తుల సహకారంతో ఈ దేవాలయం ఇంతవరకు ఇంత అభివృద్ధి చెందింది. ఇది దీని యొక్క చరిత్ర. జై శ్రీరామ్. కళ్యాణ రామయ్య కదలి రావేమయ్యా, నీవాడనేనయ్యా కాపాడరావయ్యా, నీవాడనేనయ్యా కాపాడరావయ్యా. కళ్యాణ రామయ్య జై జై రామ్ జానకి రామ్ జై జై రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రేక్షకులందరూ కూడా భక్తులు కూడా దీన్ని చక్కగా చూచి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మన దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా పాల్పడాలని ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం, మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్. ఫ్రెండ్స్ చూశారు కదా మన ఈ యొక్క రామాలయం చరిత్ర. అండ్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా అండ్ నచ్చిందని కూడా అనుకుంటున్నా. అండ్ సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఒకసారి వచ్చి ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయం అడ్రస్ ఎక్కడ అంటే మనకి జైన్2 మెట్రో నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. నిజాంపేట్ వాటర్ ట్యాంక్ మీరు గూగుల్లో కొడితే మీకు చూపిస్తుంటుంది అనమాట. ఆ నిజాంపేట్ వాటర్ ట్యాంక్ పక్కనే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ బంధుమిత్రులకి తప్పకుండా వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.